ఇకనైనా మౌనం వీడండి అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు హిందువులందరికీ కూడా పిలుపునిచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇంత అపచారం జరుగుతున్నప్పటికీ మేమే ప్రశ్నిస్తున్నాం తప్ప, మేమే మాట్లాడుతున్నాం తప్ప ఒక్క హిందువైనా కూడా బయటికి వచ్చి మాట్లాడుతున్నారా? ఇప్పటికైనా మౌనం వీడండి, మీ నోర్లు తెరిచి ప్రశ్నించండి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఓన్లీ 2 తెలుగు రాష్ట్రాలకే కాదు, ఓన్లీ మన భారతదేశానికే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది హిందువులు కలియుగ దైవంగా మన వెంకటేశ్వర స్వామిని దర్శిస్తూ ఉంటారు. ఒక్క రోజులో కొన్ని కోట్ల మంది, లక్షలాది మంది వచ్చి స్వామివారిని దర్శించుకొని ఆయన యొక్క ప్రసాదాన్ని ఎంతో పవిత్రంగా భావించి వాళ్ళతో పాటుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి 10 మందికి పంచిన తర్వాత ఆ ప్రసాదాన్ని తీసుకుంటూ ఉంటారు. అలాంటి ప్రసాదంలో కల్తీ జరిగింది, అపచారం జరిగింది అని చెప్పేసి చెప్తా ఉంటే ఎవరు కూడా ఎందుకు మాట్లాడట్లేదు? మా ప్రభుత్వం సైడ్ నుంచి మేమే మాట్లాడుతూ ఉన్నాం, ఇంకొంతమంది రాజకీయ స్వలాభాలు అంటున్నారు, ఇంకొంతమంది రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. అయినా కూడా వాటన్నింటినీ కూడా మేము పట్టించుకోకుండా దైవం కోసం పోరాడుతూ ఉంటే ఒక్క హిందువైనా కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్నారా? కనీసం నోరు మెదుపుతున్నారా అంటూ ఆయన మాత్రం హిందువులకి హితబోధ చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు మనం చూస్తూనే ఉన్నాం, దేశవ్యాప్తంగా కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, ఎన్నో హిందూ దేవాలయాల మీద, హిందువుల మీద, హిందూ మహిళల మీద అండ్ పండిట్ల మీద ఎన్నో రకాలుగా ఎంతోమంది హింసలకు గురి చేస్తూ ఉన్నారు. దాడులు జరుగుతూనే ఉన్నాయి. అయినా కూడా ప్రభుత్వాలు స్పందించట్లేదు. ఉన్నట్టుండి ఏదో శిక్షలు వేశామని చెప్తున్నారు కానీ బయటకి ఎక్కడా కూడా వాటిని రివీల్ చేయట్లేదు. అసలు ఏం జరుగుతుంది? హిందువులందరూ కూడా ఏకం కండి అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. సో మరి ఇక్కడ లడ్డులో కల్తీ నెయ్యి కలిపారు అని చెప్పేసి, అందులో జంతువుల కొవ్వు ఉందని చెప్పేసి, వృక్ష సంపద సంబంధించినటువంటి ఆయిల్స్ ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంది. దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా ఉన్నాయి. అండ్ దానికి తోడు ఇప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి బృందాన్ని కూడా ఏర్పాటు చేశామని కూడా చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి ఆధారాలు తొందరలోనే బయటపడతాయి. అప్పటి వరకు వెయిట్ చేసి చూడండి. కాకపోతే మన ధర్మాన్ని రక్షించుకునేటటువంటి ఒక బాధ్యత ప్రతి ఒక్క హిందూ మీద కూడా ఉంటుంది. మీకు దైవం మీద భక్తి లేదు అన్నట్టు కాదు, భక్తి ఉంది, గౌరవం ఉంది. కానీ అదే విధంగా మన దైవానికి ఎవరైనా అపచారం కలిగించినప్పుడు, వ్యతిరేకంగా ఉన్నప్పుడు బయటికి వచ్చి మాట్లాడి ప్రశ్నించేటటువంటి ఒక ధైర్యం కూడా మీలో ఉండాలి. లేకపోతే మన హిందుత్వం నశించిపోయేటటువంటి రోజులు కూడా వస్తాయి అనడంలో అస్సలు ఇందులో అంటే డౌట్ కూడా లేదు అంటూ పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే మనం ఏదో మన ధర్మం గురించి మాట్లాడుతున్నాము, ధర్మం గురించి పోరాడుతున్నామంటే ఇతర మతాలకి వ్యతిరేకంగా ఉంటున్నామన్నట్టు మీనింగ్ కాదు. మన ధర్మాన్ని మనం కాపాడుకుంటున్నట్టు. ఎందుకంటే మన గురించి మనం మాట్లాడి మనం పోరాటం చేయకపోతే వేరే వాళ్ళు ఎవరు వచ్చి పోరాటం చేయరు. ఇప్పటికే చాలా మంది అన్యమతస్థులు మన మతాల వారి మీద దాడులు మొదలుపెట్టారు. ఎన్నో రకాలుగా ప్రచారాలు చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఏ ఒక్కరు కూడా బయటకు వచ్చి ఎందుకు మాట్లాడట్లేదు? ఇకనైనా మీ మౌనం వీడి మీ ధైర్యం ఏంటో చూపించండి అంటూ పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఆ హితబోధ ఇప్పుడు ప్రతి ఒక్క హిందూ చెవుల్లో కూడా మారిమోగిపోతూ ఉంటుంది.